థ్యాంక్ యూ అన్నయ్య, సూపర్, చక్కని మాటలు. ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అంటారు. ఎవరు ఏం మాట మాట్లాడుతున్నా కూడా ఆ మాటకు ఒక విలువ ఉంటే అందరూ ఆనందిస్తారు. ఒక మాట అంటే ఆ మాటను వెనక్కి తీసుకోలేము. ఇలాంటి మాటలైతే ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అన్నయ్య ధన్యవాదాలు మీకు. ఇక పద్మావతి గారు, ప్రణయ్ మాట్లాడారు, గంటా కృష్ణ కూడా మాట్లాడారు, ఆనంద్ గారు కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. అది వారి అబ్బాయి ఒక్క మాట జస్ట్ మీ నాన్నగారికి విషెస్ చెప్పించాలి. ఇట్ మస్ట్ బి ఆన్లైన్, నాట్ ఆఫ్లైన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్ద పర్వదినంగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళంతా నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేశారు. వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన పృథ్వీరాజు గారు రాలేకపోయినారండి. మన మద్దిపట్ల విశ్వనాథ్ సార్ గారు మాకు మొట్టమొదటి నుంచి కూడా, అలాగే వడ్లమూడి వెంకట్రావు గారు ఫస్ట్ నుండి కూడా, వడ్లకొండ మాకు వెన్నంటి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా మా సింగర్స్ మాకు ముఖ్యమండి. వాళ్ళ సహకారం లేనిదే మేము ముందుకు వెళ్ళలేము. వాళ్ళందరి సహకారం నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే యాజమాన్యం అయినటువంటి ఆనంద్ కుమార్ గారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలేకపోయినారు. ఈరోజు చాలామంది రాలేదండి. తర్వాత మన శర్మ గారి గురించి చెప్పాలంటే నాకేం తెలీదు. నాకు తెలియదు. శర్మ గారి గురించి చెప్పాలంటే ఆయనదంతా పసిపిల్లవాడి మనస్తత్వం అండి. ఆయన కార్గిల్లో యుద్ధభూమిలో సేవ చేసి వచ్చున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పృథ్వీరాజు గారు రాలేకపోయినందుకు మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరారు. వాళ్ళ అమ్మమ్మ గారు కాలయాపన చేశారు. అందుకని మీ అందరికీ మెసేజ్ కూడా పంపించి వినిపించమని కూడా నాకు చెప్పారు. గుడ్ ఈవినింగ్ ప్రణయ్ కుమార్ గారు. ఈరోజు ఉదయం అమ్మమ్మ గారు చనిపోయారు. అందరం సూర్యాపేట బయలుదేరాము. అక్కడే ఉన్నాం. అందువల్ల నేను ప్రోగ్రాంకు రాలేను. కొంచెం అది చెప్పండి మేడంకి. పాపం ఈసారి కూడా డిసప్పాయింట్ అయ్యారు. సరే చెప్పండి, ఎక్కడ అనౌన్స్ చేయండి. నేను విడిగా ఆమె కలిసి మాట్లాడి వాళ్ళంటి దగ్గర షీల్డ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. నిజంగా పోయినోళ్ళు అందరూ మంచివాళ్ళే, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. మరి వారి సేవలో అంటే మనం చివరిలో చేసేటువంటి ఆ సేవ కూడా దైవ సేవగా భావించాల్సి వస్తుంది. మీరు ఆ కార్యక్రమంలో పూర్తి చేసుకోండి. మీ అమ్మమ్మ గారి దివ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆ పరబ్రహ్మని, పరమేశ్వరుణ్ణి, ఆ వైకుంఠ నారాయణమూర్తిని వేడుకుంటూ ఇప్పుడు మా ప్రణయ్ గారికి అద్భుతమైనటువంటి చిన్న ఆత్మీయ సత్కారం. చప్పట్లు కొట్టండి. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అండ్ మా గంటాడి కృష్ణ గారు, దేవుడు వరం అందిస్తే నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోన నిన్నే నీ నీడై చేరుకుంటానే. విషయం ఏంటంటే కుమార్ షానుజ చేత పాట పాడించడం అనేది తెలుగు పాట పాడించిన ఘనుడు మా ఘంటాడి. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెంకట్రావు గారు మాట్లాడతారు ఇప్పుడు.
అందరికి నమస్కారం. ఫస్ట్ సెషన్లో మాట్లాడాము, అందుకని ఇప్పుడు మాట్లాడకపోయినా పర్లేదు అనుకున్నాను. కానీ సార్ అద్భుతమైన రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక సైనిక వీరుణ్ణి ఈరోజు సన్మానించుకోవడం, అది కూడా వారి పుట్టినరోజు కావడం అనేది చాలా సంతోషదాయకం. ఇందాక తులసిరామ్ గారు అన్నట్టు శ్రీనారాయణ రెడ్డి గారు అంటారు కదా, పువ్వెందుకు పుడుతుంది జడలోనూ గుడిలోనూ నిలవాలని, ముత్యమేల కడిలోల పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని. దాని యొక్క అర్థం ఏంటంటే, అందుకే ఈ సమాజంలో పుట్టి పెరిగినప్పుడు మనకంటూ ఒక గుర్తింపు, ఒక మంచి చేసి చూడాలనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఆ లైన్స్ రాశారు. అందుకే పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టినందుకు మన సార్థకత, మన జన్మ సార్థకత కావాలంటే సార్లాగా ఒక వీరోచితమైన పోరాటం 1971లో యుద్ధ భూమిలో పాల్గొన్నారు. అట్లాగే ఎవరికి వీలైన స్థాయిలో వారు సమాజ సేవ చేస్తే ప్రతి ఒక్కరు సైనికులే. సో వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఏదో విధంగా మన పక్కింటి వారికి కావచ్చు, పొరుగింటి వారికి కావచ్చు, మన సన్నిహితులు కావచ్చు, మన చేతనైనంత సేవ చేయాలి, సహాయం చేయాలి. అందుకే మన ఈ ప్రాణం అనేది ఒక కరిగిపోయే మంచు లాంటిది. అందుకే ఉన్నంతలో ఇతరులకు పంచు అన్నారు ఒక కవి. అది ఆ పంచడం అనేది ఏ విధమైన ఆర్థికంగా కావచ్చు, మన యొక్క ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, ఒక సహాయం కావచ్చు, అట్లాంటి ఇతరులకు పంచే సేవా తత్పరత ఉంటే సమాజంలో గుర్తింపు వస్తుంది, ఆ భగవంతుడు కూడా గుర్తిస్తారు. అంత బాగుంటుంది. కాబట్టి ఈరోజు సార్ని సన్మానించడం, పద్మావతి గారు సరైన నిర్ణయం తీసుకొని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చేయడం అనేది చాలా ఆనందదాయకం. వారిని అభినందిస్తూ మున్ముందు లక్ష్మీ గణపతి సాంస్కృతిక సేవా సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, నాకు 2 లైన్లు మాట్లాడే అవకాశం చివరిలో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అయితే నా మీద నాకు నమ్మకం ఉంది. 100 మంది మాట్లాడిన తర్వాత కూడా నేను మాట్లాడగలను. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి నాకు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. ఇదే ఈ కార్యక్రమం ఇంతటితో పరిసమాప్తం అవుతుంది అనుకుంటున్నాను. సో మైక్ ఎండింగ్ ఓవర్ టు తులసిరామ్ గారు. థ్యాంక్ యూ. బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ, పాటల పట్ల మక్కువ, పాడాలనే తపన ఉద్ధృతంగా ఉన్నటువంటి మా బాబాయ్ ప్రసాద్ గారిని, బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, వారు ఇంతమంది చెప్పిన తర్వాత నేనేం చెప్పలేకపోతున్నానండి. బావగారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటానండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కానిస్టేబుల్ కూతురు చిత్రం నుంచి చిగురాకుల బోయిలలో ఇలా మరిచిన ఓ చిలుక అంటూ పిబి శ్రీనివాస్ గారు, సుశీలమ్మ పాడినటువంటి ఈ పాటని మా ప్రసాద్ బాబాయ్ అండ్ పద్మావతి గారు. అబ్బాసు